మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకు గ్రామ సచివాలయం .ap.gov.in అనేది మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో దీనికి సంబంధించి మనకి ఇంకా రెండు అఫీషియల్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో అది మనకు వార్డు సచివాలయం .ap.gov.in, అదేవిధంగా సో vs.ap.gov.in. సో ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మనకు హోమ్ స్క్రీన్ ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడ మీరు హోమ్ స్క్రీన్ చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ నోటిఫికేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినట్లయితే మనము ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ అనేది కూడా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రూరల్లో ఉన్నటువంటి మొత్తం 13 రకాల పోస్టులకు సంబంధించి ఇక్కడ పోస్టులు అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఏ పోస్ట్ యొక్క నోటిఫికేషన్ కావాలంటే ఆ పోస్టు ఎదురుగా ఉన్న దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అదేవిధంగా అర్బన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ 6 రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో వీటిపైన క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్లో ఉన్నటువంటి మరి ఎలిజిబిలిటీస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనము చదువుకున్న తర్వాత మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతామో మన క్వాలిఫికేషన్ బట్టి మనం ఆ పోస్ట్ని అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ దీని తర్వాత చూసినట్లయితే మనకు మొత్తం అప్లికేషన్ అనేది 3 స్టెప్స్లో ఉంటుంది. సో ఒకటి OTPR ఒకటి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఉంటుంది, సో పేమెంట్ చేయడం ఉంటుంది. సో ఇట్లా 3 స్టెప్స్ చేసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. సో ఇక స్టెప్ 1 చూసినట్లయితే స్టెప్ 1లో సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాలి. ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఇక్కడ మీరు చూడవచ్చు, మీ యొక్క అప్లికెంట్ నేము పేరు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ మేలా ఫీమేలా ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి. సో అదేవిధంగా ఒకవేళ మీకు ఆధార్ నెంబర్ లేనట్లయితే ఇక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఒక ఫోటో ఐడి అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదో ఒక ఫోటో ఐడి ఇందులో సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మరి దానికి సంబంధించినటువంటి ఇక్కడ దాని నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి, ఇక్కడ సెలెక్షన్ చేసుకొని. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే మనం స్కాన్ చేస్తామో ఆ స్కాన్ చేసి దాన్ని ఇక్కడ చూస్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటేనేమో ఇది అవసరం లేదు, లేకుంటే మాత్రం ఇది ఫాలో కావాలి. సో తర్వాత మనకు మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇక్కడ ఫోటో సిగ్నేచర్ రెండు కలిపి, ఫోటో అనేమో 3.5 విడ్త్, తర్వాత 4.5 హైట్లో. సో అదేవిధంగా సిగ్నేచర్ 3.5 విడ్త్ 1.5 సెంటీమీటర్ హైట్లో మనకు ఫోటో అనేది మనం స్కాన్ చేసి దాన్ని క్రాప్ చేసి సెట్ చేసుకోవాలి. సో దాన్ని ఇక్కడ మనము ఫైల్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఏదైతే డిక్లరేషన్ ఉందో డిక్లరేషన్ ఇచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు ఆల్ఫాబెట్ అక్షరాలు ఉన్నాయో సో వాటిని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అప్లోడ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత మనకు మన యొక్క ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత మనము మన యొక్క 10th క్లాస్ సంబంధించినటువంటి డీటెయిల్స్, సో బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనము మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఫామ్లో మనం ఎంట్రీ చేయాలి. సో ఎంట్రీ చేసిన తర్వాత లాస్ట్కు మనము ప్రివ్యూ కొట్టిన తర్వాత మనం ఏమేమైతే డీటెయిల్స్ ఎంట్రీ చేసినామో మన అడ్రస్సు సో మొదలైన అన్నీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనము 10th వరకు ఎక్కడెక్కడ చదువుకున్నాము సో ఆ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్షన్ చేసుకునేది ఉంటుంది. సో మనకు అప్ టు 10th వరకు 4th to 10th వరకు ఉన్నటువంటి 7 సంవత్సరాలలో మరి 4 ఇయర్స్ మరి ఎక్కడైతే ఉంటుందో సో అది మనకు లోకల్ డిస్ట్రిక్ట్గా మనం పరిగణించడం జరుగుతుంది. సో అట్లా మొత్తం మన అడ్రస్ అవన్నీ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిస్ప్లే కావడం జరుగుతుంది. సో అవన్నీ ఓకే ఉంటేనేమో సబ్మిట్ చేయాలి, లేదంటే ఎడిట్ తీసుకొని మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేంజ్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇది OTPR చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, సో ఈ OTPRలో మీరు మెన్షన్ చేసినటువంటి డీటెయిల్సే మళ్ళీ మనకు, అంటే ఇప్పుడు మీరు ఏదైతే OTPRలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో ఆ ఇన్ఫర్మేషనే సెలక్షన్కి అప్లికేషన్కి ఇక్కడ నుంచి డాటా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి వన్స్ మనం అప్లై చేసినప్పుడు ఈ డాటా తీసుకున్న తర్వాత మళ్ళీ ఓటీపీఆర్లో మీరు చేంజ్ చేసినా కూడా ఆ డాటా అనేది అప్లికేషన్లోకి వెళ్ళదు. సో కాబట్టి ఏంటంటే మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏమైనా ఇప్పుడు లోకల్ డిస్ట్రిక్ట్ కానీ అన్నీ కూడా ఓటీపీఆర్లో మనం పర్ఫెక్ట్గా మరి మనము సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
సో ఇప్పుడు చేసే వరకు ఏదైతే ఉందో అంటే అప్లికేషన్ చేసే వరకు ఓటీపీఆర్లో ఏ డేటా ఉందో ఆ డేటానే తీసుకుంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత ఓటీపీఆర్లో మీరు ఎడిట్ చేసినా కూడా అప్లికేషన్లోకి తీసుకోదు. సో అట్లా చేసిన తర్వాత మనకు ఓటీపీఆర్ అనేది జనరేట్ అవుతుంది. మనకి మొబైల్ నెంబర్కు మెయిల్ ఐడికి వస్తుంది. సో వచ్చిన తర్వాత ఆ ఓటీపీఆర్ ఐడి ఏదైతే ఉందో అది తీసుకొని మనము దాన్ని నోట్ చేసుకొని ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ అనే దానిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకేందంటే మీకు కామన్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 4 పోస్టులకు సంబంధించి కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ ఈ 4 పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే ఈ 4 పోస్టులకు కూడా మీరు ఎట్ ఏ టైము అప్లై చేసుకునే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 4టికి కూడా కామన్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇట్లా ఈ 4 చేయాలనుకుంటే మీరు ఇక్కడ అప్లై చేయాలి. ఒకవేళ లేదు నెక్స్ట్ కేటగిరీ 2లో చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి ఉంది. సో ఇక్కడ ఈ 2 పోస్టులకు సంబంధించి మనకు కామన్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఈ 2 పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీరు కలిగి ఉంటే 2 పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో చేసేటప్పుడు మీ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఏ పోస్ట్ మీకు ఎక్కువ ఇష్టము, ఏ పోస్ట్లో మీకు ఖాళీలు ఉన్నాయనే దాని గురించి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఇచ్చి తర్వాత మిగిలినది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా గ్రూప్ బిలో కూడా సేమ్ ఇదే విధంగా మీరు దీనికి సంబంధించి కూడా ఈ 2 పోస్టులకు ఒకే ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో ఈ రెండింటికి అప్లై చేయాలంటే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక థర్డ్ కేటగిరీ చూసినట్టయితే ఇవన్నీ సపరేట్ ఎగ్జామ్ ఉంటాయి. అన్నిటికీ సపరేట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక 11 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 11లో ఏ పోస్టుకి మీరు అప్లై చేయాలనుకున్నా కూడా సపరేట్గా ఇక్కడ క్లిక్ చేస్తే మరి దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఏ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అప్లై అనే దానిపైన మీరు క్లిక్ చేయాలి. సో ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీఆర్ ఏదైతే ఉందో ఆ ఐడి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏదైతే లెటర్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇట్లా చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ఫామ్లో ఇప్పుడు మనం ఏదైతే పోస్ట్ మనం అప్లై చేస్తామో ఆ పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇంతకుముందు ఓన్లీ 10th ఓటీపీఆర్లో 10th క్లాస్ వరకు మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో సో ఈ ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి మినిమం క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది. సో అది ఆ క్వాలిఫికేషను తర్వాత యూనివర్సిటీ సో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మనకి ఎక్కడనే అడగడం జరుగుతుంది. సో తర్వాత ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు సో ఆ డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు ప్రివ్యూ బటన్ ఉంటుంది. ప్రివ్యూ పైన క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా డిస్ప్లే అవుతుంది. సో అందులో సమాచారం కరెక్ట్ ఉన్నట్లయితే సబ్మిట్ కొట్టండి, లేదంటే ఎడిట్ తీసుకొని మళ్ళీ సమాచారాన్ని సరి చేసుకొని సబ్మిట్ కొట్టాలి. ఒకసారి మనం చేంజ్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం లేదు. సో కొన్నిటికి మాత్రం అవకాశం ఇచ్చారు, కానీ ప్రతి ఎడిటింగ్కు మనకు 100 రూపీస్ కూడా మేము ఛార్జ్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది నోటిఫికేషన్లో. కాబట్టి ఏంటంటే ఇప్పుడే మనం చూసుకొని మరి క్లియర్గా చూసుకున్న తర్వాతనే సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి. సో అట్లా సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకు ఒక అప్లికేషన్ నెంబర్ కూడా మనకు జనరేట్ అవుతుంది. సో తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే మనకు ఆన్లైన్ పేమెంట్. సో ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి సో ఇంతకుముందు మనం ఏదైతే స్టెప్ ఉందో దాంట్లో కూడా మనకు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే మీరు లోకల్కి నాన్ లోకల్కి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఫీజు నాన్ లోకల్ ఎస్సీ ఎస్టీ బీసీ వరకు అయితే నాన్ లోకల్ ఫీజు లేదు, కానీ వేరే వాళ్ళకు ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని 100 రూపీస్ చొప్పున ఫీ అనేది కూడా మనకు దానికి సంబంధించి మనకు ఫీ అనేది కూడా ఛార్జ్ చేయబడుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఫీ చెల్లింపు చూసినట్లయితే ఇక్కడ దీనిపైన మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధమైనటువంటి స్క్రీన్ అనేది మనకు పేమెంట్ స్క్రీన్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క మళ్ళీ ఓటీపీఆర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో తర్వాత ఏదైతే ఓటీపీఆర్ ఉంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ ఎంట్రీ చేయాలి. సో చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఎంత అమౌంట్ అనేది మనకు అక్కడ చూపించడం జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఏదైతే పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయో డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం ద్వారా డెబిట్ కార్డు ఆర్ ఏటీఎం ఒకటే, సో నెట్ బ్యాంకింగా లేకుంటే క్రెడిట్ కార్డ్ అనేది ఆప్షన్ అడుగుతుంది. సో అవన్నీ సెలెక్షన్ చేసుకుని అమౌంట్ అనేది మీరు ఫీ పే చేయాలి. సో అమౌంట్ ఫీ చేస్తేనే మీరు అప్లికేషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఒకవేళ అమౌంట్ ఏమైనా మీరు పే చేసేటప్పుడు అయినా మిస్టేక్ జరిగి అమౌంట్కి పే కాకపోతే మీరు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో కాబట్టి అంటే ఖచ్చితంగా కూడా మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఫీ పే చేయాలి. పే చేసిన తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అప్పుడు మనకు అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ కూడా మనకు జనరేట్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని ప్రింట్ తీసుకొని
మనం భద్రపరచుకోవచ్చు మన కాడ. సో ఈ విధంగా మొత్తం మనకు 3 స్టెప్స్‌లలో మనకు ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఉంది. సో ఈ విధంగా మరి అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి వివరాలన్నీ డౌన్‌లోడ్ చేసుకొని, చూసుకొని మీరు ఏ పోస్ట్‌కి ఎలిజిబులో ఆ పోస్టులన్నీ కూడా మరి జాగ్రత్తగా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చే సమాచారాన్ని బట్టే మరి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది దీన్ని బేస్ చేసుకొని. ఎందుకంటే మొత్తం అన్ని కంప్యూటర్ జనరేటెడే కాబట్టి మీరు ఏది మిస్టేక్ చేసినా, కమ్యూనిటీ మిస్టేక్ చేసినా, ఇంకేది మిస్టేక్ చేసినా దాన్ని బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది కాబట్టి సో మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేరే వాళ్ళకు కంప్యూటర్లో ఆ కంప్యూటర్ ఆపరేటర్ చేస్తుంటే మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా ఏది మిస్టేక్ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి ఆప్షన్ మీరు చూసుకుంటూ మరి ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి ఏపీ వార్డు అదేవిధంగా సచివాలయ పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ చేసే ప్రాసెస్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.